హలో ఫ్రెండ్స్, నేను మన సాయి కృష్ణ డిజిటల్ రాజుని మాట్లాడుతున్నా. ఈరోజు మనం ఫ్యూటెక్ కంపెనీ వారి స్కార్ప్ 3 కొత్త గింబల్ వచ్చింది మార్కెట్లోకి. ఇది చాలా లో బడ్జెట్లో ఉంటుంది. అన్ని కంపెనీల్లో కన్నా తక్కువ కాస్ట్లో ఎక్కువ ఆప్షన్స్తో ఇచ్చిన గింబల్ ఇది. చూడండి ఫ్రెండ్స్, చాలా యూనిక్గా ఉంది పీస్. ఇది వచ్చేసరికి 32,000 పడుతుందండి. మార్కెట్లో ఏ గింబల్ ఈ కాస్ట్లో లేదు. ఈ కాస్ట్లో ఇచ్చిన 3.5 kg పేలోడ్ ఉన్న గింబల్ ఇది. 3.5 kg పేలోడ్, 4.0 AI ట్రాకరు, బ్లూటూత్ ఆప్షన్, ప్లస్ దీంట్లో అన్నిటికన్నా స్పెషల్గా నన్ను ఇంప్రెస్ చేసింది ఏంటంటే రిమోట్ ట్రాకింగ్ ఆప్షన్ ఇచ్చాడు. రిమోట్ మన చేతితో తీసేసుకొని ఆపరేటింగ్ చేయొచ్చు. మీకు దీని గురించి చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. ఇదే గింబల్ చూడండి ఎలాగుందో మనకి మొత్తం. స్పెషల్ ఆప్షన్ ఉండదు చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇది ఆప్షన్స్ కూడా ఎలాగ ఇచ్చారంటే మనకి ఫోకసింగ్ కంట్రోల్ ఇక్కడ ఇచ్చాడు. రోలర్ ఫోకసింగ్ మనం ఇక్కడ కంట్రోలింగ్ చేసుకోవచ్చు. ప్లస్ కనెక్ట్ అయిందా లేదా, బ్యాటరీ ఆపరేటింగ్, బ్యాటరీ పవర్ మోడ్ ఎంత ఉంది, ఏ మోడ్ లో పనిచేస్తుంది ఏంటి అని చెప్పాడు. 3.3 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇచ్చాడు. టచ్ స్క్రీన్ లో కూడా ఏ ఆప్షన్స్ ఎలాగా ఏంటని చూసుకోవచ్చు ఇక్కడ. ప్లస్ రికార్డింగ్ బటన్, మాన్యువల్ బటన్ అన్ని ఇచ్చారు. అన్నిటికన్నా స్పెషల్ ఆప్షన్ ఏంటంటే మన రిమోట్ ని మనం తీసేసి చేత్తో కూడా ఆపరేటింగ్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, దీన్ని మనం ఎక్కడైనా పెట్టేసి మనం ఇలా కూడా ఆపరేట్ చేయొచ్చు. ప్లస్ ఇంతే కాకుండా దీనికి ఏంటంటే మన వర్టికల్, హారిజానికల్ రెండు ఒకే ప్లేట్ తో అయిపోతుంది. ప్లేట్ కూడా ఫ్రీగా ఇచ్చాడు. మన వేరే కంపెనీలో ఏంటంటే వర్టికల్ ప్లేట్ మళ్ళీ కొనుక్కోవాలి. దీంట్లో మొత్తం కాంబోలో లెగ్స్ ప్లస్ ప్లేట్, బ్లూటూత్ ఆప్షన్ కూడా ఇచ్చాడు. దీన్ని మొబైల్ ఆపరేటింగ్ కనెక్టింగ్ చేసి మొబైల్ ఆపరేటింగ్ తో కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, నేను మొబైల్ కనెక్ట్ చేశాను నా ఫోన్ కి. చూడండి ఎలా తిరుగుతుందో. ఇన్ని ఆప్షన్స్ ఉంది. ప్లస్ అన్నిటికన్నా హైయెస్ట్ 3.5 kg పేలోడ్ అండి. 3.5 kg పేలోడ్ వచ్చేసరికి దేంట్లోనూ లేదు. మన మొబైల్కి కనెక్ట్ చేసేస్తే మొబైల్లో కూడా మనం మొబైల్ ద్వారా కూడా ఈజీగా ఆపరేటింగ్ చేసుకోవచ్చు. ప్లస్ బ్లూటూత్తో రిమోట్ కంట్రోల్, మన గేర్ మన వీడియో గేమ్లో ఆడుకున్నట్టు దాంతో కూడా గింబల్ కూడా మనకు నచ్చినట్టు ఆడేసుకోవచ్చు. ప్లస్ మళ్ళీ ఏఏ ట్రాకర్ ఉంటుంది మీకు గింబల్లో. ఏఏ ట్రాకర్ని మనం సబ్జెక్ట్కి హైలైట్ చేసేసి ఏఏ ట్రాకర్కి వదిలేస్తే ఇది వచ్చేసరికి 4.0 ఏఐ ట్రాకర్. 4.0లో సబ్జెక్ట్ ట్రాకింగ్ అవుతుంది. సబ్జెక్ట్ ఎటు వెళ్తే అటు ఆటోమేటిక్ గా మూవ్ అయిపోతుంది గింబల్. దీనికి గ్రెస్టర్ ఆప్షన్ అని కూడా ఒకటి ఇచ్చారు ఫ్రెండ్స్. ఇగోండి, మనం ఇలా పెట్టి కెమెరాకి చూస్తే గ్రీన్ లైట్ వెలుగుతుంది. చూడండి, సబ్జెక్ట్ గ్రీన్ లైన్ తీసుకుంది. నేను ఎటు తిరిగితే అటు సబ్జెక్ట్ ట్రాక్ మూవ్ అవుతుంది. చూడండి కెమెరా కూడా. ఇగోండి ఫ్రెండ్స్, కెమెరాని నన్ను రెండు చూస్తా ఉండండి. ఇగోండి, ఇది ఒక ఆప్షన్ ఉంటుంది. ఇదే